బంధుమిత్రులకు నమస్తే. ఈ నెల 15వ తారీఖు శుక్రవారం ఉదయం 9:30 నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ప్రీమియం వెడ్డింగ్ మాల్ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ పేరుతో విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారి సువర్ణ హస్తాలచే ప్రారంభించబడును. ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. నెల్లూరు డైకాస్ రోడ్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అరెస్టు అయితే ఏవేవో కారణాలు చెప్పి ప్రజల నుంచి సానుభూతి కోసం ప్రయత్నించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. తనకు అనారోగ్యమని చెప్పి బెయిల్ తీసుకున్నారని, ఇప్పుడేమో బ్రహ్మాండంగా ఉన్నారని, బాగానే తిరుగుతున్నారని, మరి వ్యాధులు ఏమయ్యాయో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎలాగోలా వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకున్నారన్నారు. మొన్నటిదాకా అయ్యా నా హాస్పిటల్లో నా పరిస్థితి బాగలేదన్నావు, కన్ను నొప్పి అన్నావు, కాలు నొప్పి అన్నావు, స్టెథోస్కోప్ నా గుండె మీదనే ఉండాలన్నావు, నాకు పక్కన ఆపరేషన్ థియేటర్ ఉండాలన్నావు, నాకు అంబులెన్స్ ఉండాలన్నావు, నాకు దుద్దురులు అన్నావు, నాకు దురద పడుతుందన్నావు, నాకు దోమలు కొడుతున్నాయన్నావు, నేను బతకలేనన్నావు, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశానన్నావు, పాపం నువ్వు ఆ నుంచి వచ్చే లోపలే చచ్చిపోతానేమో నేను అన్నట్టుగా మాట్లాడావు. ప్రాణ భయం ఉందన్నావు. వచ్చావు, వచ్చి చూస్తే ఏమి ఇబ్బంది లేదు. అక్కడ ఏదైతే పాపం వీళ్ళు పాపం నువ్వు బరువు తగ్గిపోయావో అది ఇది అని చెప్పి మాట్లాడారో, ఆ తర్వాత ఆ తిండి తిని నువ్వు కాస్త బరువు ఎక్కావని చెప్పి నేను చూడంగానే నీ ఫిగర్ చూడంగానే ఎవ్వరికి కూడా బాధపట్టలే. సరే నువ్వు వచ్చిన తర్వాత సాధారణంగా నువ్వు మోసం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి వాడివి. పాపం ఆ మహానటుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని మహానటుడు అన్నా, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆయన మహానటుడు నేను జైలుకి వెళ్ళినటువంటి విషయాన్ని తట్టుకోలేక దాదాపుగా 150 మంది పైచురుగు చచ్చిపోయారండి. సిగ్గైనా ఉండాలి నీకు. అలిపిరి దగ్గర తమరికి బాంబు బ్లాస్ట్ జరిగితే సాధారణంగా ఉండేటువంటి వాడు ఎవడైనా సరే అయ్యో బాంబు బ్లాస్ట్ జరిగిందంటే ఒక మనిషికి అని చెప్పి పరిగిస్తాడు. అడెవడో చేంద్ర పేలింది అంటే చంద్రబాబు దగ్గర కారు బ్లాస్ట్ అయిందంటే అంటే టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు పక్కన పెట్టలే. అవునా పోయాడా అని అడిగారు. నీ క్రెడిట్ నీకున్నటువంటి ట్రాక్ రికార్డ్ ఎట్లాంటిదంటే చంద్రబాబు నాయుడు తప్పించుకున్నాడా అని బాధపడ్డారు తప్ప మేము ఆ మాట అంటాంలే. జనాల్లో ఉన్నటువంటి మాట. కనీసం టీ కాచేవాడు టీ ఆపలే, టీ తాగేవాడు టీ పక్కన పెట్టలే. అంత సానుభూతి ఉండేటువంటి వాడు నువ్వు పాపం జైలుకు పోయినమనే చనిపోయినాడు అన్నావు. వాళ్ళందరికీ నష్టపరిహారం ఓదార్పు అన్నారు. కనీసం వాళ్ళనైనా పాపం నువ్వు పూర్తి చేస్తుంటే బాగుండేది కదా. ఆ కుటుంబాలకైనా పాపం నువ్వు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చావో 3 చెక్కులు ఇచ్చి పోజులు ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప ఆ కుటుంబాల పాపం ఆశపడ్డాయే ఏదో తెలుగుదేశం సానుభూతి పరులవరే రాయిస్తే ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తాడు చంద్రబాబు అనుకుంటే ఆ కుటుంబాలను కూడా మోసం చేసినటువంటి వాడివి, వ్యక్తిత్వం లేనటువంటి వాడివి నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి విషయాలు చెప్పాలి. ఏమైంది నీకు? నీ కన్ను నొప్పి ఏమైంది? గుండెపోటు ఏమైంది? నీ మధుమేహం ఏమైంది? ఈ రక్తపోటు ఏమైంది? ఇవన్నీ ఏమైనా ఈరోజు మామూలుగా నువ్వు బయటకు వచ్చి మామూలుగా బ్రహ్మాండంగా అందరిని తిరగతా బెదిరిస్తా నేను అట్ట చేశాను నేను ఇట్ట చేశానని చెప్తా కేవలం బెయిల్ సంపాదించుకోవడానికి. వ్యవస్థలో ఏదో ఒక లోపాలను తీసుకొచ్చి నువ్వు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, నువ్వు బెయిల్ సంపాదించుకోవాలి కాబట్టి ఏ విధంగా సాకులు వెతుక్కోవాలనే దానికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు. నిజ జీవితంలో నువ్వు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్తావు అనేటువంటి దానికి మొన్న కోర్టుకి చెప్పినటువంటి అబద్ధాలని ఒక ఉదాహరణ. లాస్ట్కి వచ్చేటప్పటికి పాపం చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇకపోతే చంద్రబాబు నాయుడు బెయిల్ లేకుండానే అనారోగ్య కారణాల వల్ల చనిపోతాడేమో అన్నంత స్థాయిలో నీకున్నటువంటి లాయర్లందరూ కూడా వాదనలు వినిపించి రకరకాలైనటువంటి ఉన్న జబ్బులు, లేని జబ్బులు, రాని జబ్బులు, ఇంతవరకు కనుక్కోని జబ్బులు, తెలియని జబ్బులు, రకరకాలైనటువంటి జబ్బులన్నీ దాంట్లో పొందుపరిచి నేను చచ్చిపోతానో నన్ను వదలకపోతానని చెప్పి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాడు నువ్వు. మిగిలింది ఏంది? ఈరోజు బెయిల్ వచ్చింది, బయటకు వచ్చావు, అది ఇది వ్యవస్థని మేనేజ్మెంట్ చేసుకుని ఏదో విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 14వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1999 రూపాయలకే 2 కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు, 4999 రూపాయలకే 2 కాదంబరి పట్టు చీరలు. కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు 30% తగ్గింపు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పట్టు సారీస్, కేటలాగ్ సారీస్, డిజైనర్ వర్క్ సారీస్,
కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కొనుగోలుకు ఇది సరైన సమయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కాంచీపురం కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.